నువ్వేంటంటే నా బరువు వేసి కింది కాపాలి. నా బరువు 75 కిలోలు. ఆపుతావా? ట్రై చేయి. సపరేట్ స్టిప్ ఉంటే స్టాండ్ ఉంది. 20 కిలోల బస్తే పోతే ఎట్లా పట్టుకోవడం? ఇట్లా వర్షం పోతావు కదా, ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఇక్కడ నేను కింది కంపెనీ ఉంది ఇక కింది కొని ఉంది. నువ్వు గట్టిగా ఉండాలి సరేనా? లేదు కాదు దగ్గర సరేనా? 1 2 3 గట్టిగా చదివినా కదా అనగా మనం కొంచెం ట్రై చేస్తావా? ఇక్కడ పెడితే వద్దు వద్దు అట్లా పెడితే ఇక 0 గ్రామ్ ట్రై చేస్తేనే బాగుంటుంది. మొబైల్ ఏం లేదు కదా, మొబైల్ ఉంది. అదే విధంగా అట్లే ఉంది. స్టేట్ కొండి స్టిప్ ఉంది. 1 2 3 75 కిలోలు కాలు కూడా లేదు. ఇలా మయం లేదు, మంత్రం లేదు. ఇది నేను తీసేసిన ఇక్కడ పెట్టేసిన. మీ బాడీకి ఎంతైతే అర్చింగ్ రావాలో, ఎంతైతే గాస్ పవర్ మీ బాడీలోకి రావాలో అంత వచ్చేసింది. సరే ఓకేనా? అట్లే ఉంది. 1 2 3 ఇప్పుడు కూడా అదే పడుతుంది. మీ ఫోన్ మీద మీ ఫోన్ తీసుకోవాలి. ఎందుకంటే నా స్మార్ట్ ఫోన్ అవునా? సరే ఇప్పుడు నాదే ఉంది కదా. ఓన్లీ డిస్ప్లే ఒక్కటే ఆన్ చేసిన. దీని పట్టుకో ఒకసారి. దీనివల్ల ఎంత డేంజరో చూడు. ఫోన్ వల్ల ఒకసారి తల దగ్గర గట్టిగా ఉండి ఇందాక గట్టిగా ఉన్నావు కదా, గట్టిగా ఉంది. 1 2 3 గట్టిగా ఉంది. ఎందుకు అర్థం వెళ్ళిపోయింది ఫోన్ తీసుకుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే ఫోన్ వల్ల డేంజర్ రేడియేషన్. ఇప్పుడు అంతేందుకు మీరు 2 నిమిషాలు అర్థమై ఇట్లా వచ్చినా కూడా గాలిలో రేడియేషన్ ఉంటుంది. గాలి వల్ల మీ రేడియేషన్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టినే వచ్చిన బలం కాదు వాస్తవానికి, మీ దగ్గర ఉన్న బలమే. ఎందుకంటే 70% వాటర్, 30% బ్లడ్. ఆ 30% బ్లడ్ 4 గ్రాములు ఐరన్ ఉంటుంది. 4 గ్రాములు ఐరన్ యాక్టివేషన్ కావాలంటే మట్టికి దగ్గర ఉండాలి. ఇప్పుడు అంతేందుకు